శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణుని వల్ల పొందుతున్న ఆనందం పరమానందం. దాన్ని మించిన ఆనందం లోకంలో ఏ వస్తువు ఇవ్వట్లేదట. అందుకే విషయానందముల కంటే గొప్పది విష్ణువానందము, బ్రహ్మానందాల కంటే గొప్పది బ్రహ్మానందము. అది ఇక్కడ. అందుకే కృష్ణానందం, విష్ణువానందం, బ్రహ్మానందం ఈ మూడు కూడా ఆ పరమాత్మ ప్రాప్తి వల్ల కలిగేటువంటి ఆ దివ్య అద్వైత ఆనందం. దాన్ని అనుభవిస్తున్నారు. కానీ కృష్ణుడు ఎవరు? అందరిలో ఉన్న ఆత్మ వస్తువే. సృష్టిలో అందరికి ఇష్టమైన వస్తువు ఏదంటే ఎవడికి వాడే ఇష్టం. అంటే నాకు నేను ఇష్టం అన్నమాట. అంటే నేను అనేది అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. అది ఆ నేనేమిటనేది తెలుసుకోవాలి. నేను దేహం అనుకుంటున్నాం కనుక దేహం ఇష్టమైంది మనకి. కానీ దేహం కూడా నేను కాదు అని తెలిసాక దేహానికి, మనస్సుకి, బుద్ధికి, ప్రాణాలకు కూడా అతీతమైన ఏ ఆత్మవస్తువు ఉన్నదో అది నేను అని గ్రహించగలిగితే అది అహం బ్రహ్మాస్మని స్థితి. అలా ఉన్నటువంటి ఆత్మవస్తువైన వాడే కృష్ణుడు. అది కనుక సర్వజీవులకి ఆత్మవస్తువే శ్రీకృష్ణుడని ఈ లీలలో స్పష్టమైంది. గనకనే ఈ లీల అత్యంత ఉత్కృష్టమైన లీల. ఇలా సంవత్సర కాలం గడిచిందిట. అంటే సంవత్సరం పాటు ఒక్క కృష్ణుడు అనేకములైన గోప బాలకులుగాను లేగలుగాను సంచరించాడు. అంటే ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ భావ ప్రకటనము ఏ విధంగా ఉందో చూడాలి. వీటిని మాయలు మహిమలు అనకూడదు. పరమాత్మ చూపించిన మాయలు మహిమలు కావివి. పరమాత్మ భావ ప్రకటన ఒక వింత జరిగినది. అక్కడ ఒకప్పుడు మహానుభావుడైన బలరాముడు అంటున్నట్ట, కృష్ణ ఇదివరకు నేను చూసినప్పటి రూపాలకి ఇప్పుడు రూపాలకి చిన్న తేడా కనబడుతుంది. ఇదివరకు నాకు ఇవన్నీ కూడా ఎలా కనబడేవి అంటే తొల్లి ఎల్ల క్రేపులను ఋషుల అంశంబనియు గోపాలకులు వేల్పుల అంశంబనియు తోచుచుండు. ఇప్పుడు వత్సబాలక సందోహంబు సందేహంబు లేక నీవే అని తోచుచున్నది అన్నాడు. అక్కడున్న లేగలన్నీ ఋషుల అంశాలని, గోపాలకులందరూ కూడాను దేవతల అంశాలని ఇక్కడ బలరాముడు చెప్తున్న గొప్ప మాట. అంటే బలరాముడు భగవద్ అంశస్వరూపుడు గనకనే బయటకు కనబడుతున్న లేగలు గోపాలకుల్ని సామాన్యులు చూస్తే ఆయన మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి ఋషుల అంశని దేవతాంశాన్ని చూడగలుగుతున్నాడు. ఒక దివ్యస్థాయి. అయితే సంవత్సరం క్రితం అలా కనబడేది, సంవత్సరం నుండి ఇవన్నీ నువ్వుగానే కనబడుతున్నాయి. అంటే సత్యదర్శనం అతనికి అవుతున్నది. కనుకనే బలరాముడు భగవదంశ కనుకనే ఆయన తెలుసుకోగలిగాడు. కృష్ణుడు అన్నాడు, కాసేపు ఓపిక పట్టు, ఇప్పుడు ఇదంతా ఎందువల్ల జరుగుతున్నదో నీకు తెలిసిపోతుందిలే అన్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఒక వింత జరిగిందిట. ఆ వింత ఏమిటి అంటే అప్పుడు ఆ సన్నివేశంలో ఉన్నటువంటిది బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ, గోపబాలకులు, లేగలు అనగా లేగల గోపబాలకల రూపంలో కృష్ణుడు. ఈ విధంగా ఉన్నటువంటి సన్నివేశం. సరిగ్గా ఆ సమీప ప్రాంతానికి గోవుల్ని మేపుతున్నటువంటి గోపకులు కూడా వచ్చారట. ఆ వచ్చేటప్పటికల్లా ఈ దగ్గరే తమ లేగలున్నాయి అని తెలుసుకున్న గోవులు వాత్సల్య భావంతో పరుగు పరుగులు లేగల వద్దకు వచ్చేయట. ఆ వస్తున్న తీరు ఎలా ఉందో పోతన గారు వర్ణిస్తూ ఉన్నారు. శైల శిఖరంబున ఘాసంబుల గ్రాసంబున కొడుచున్న గోవులు ఆ లేగలంగని ముదమున హుంకరింపుచును మూపులపై మెడలెత్తి చాపుచున్ పదములు 4 బాగున గూడగబెట్టి దాటుచున్ వదనములున్ విశాలతర వాలములన్ వడి నెత్తిపారి ఆ మొదవులు చన్నులంగుడిపి మూతుల మృంగెడి భంగి నాకుచున్ ముదమున హుంకరింపుచును. ఆ దూడల్ని చూసిన వెంటనే ఆవులు హుంకారం చేస్తూ ఆ తలల్ని పైకి ఎత్తి, అంటే మోరలు ఎత్తి ఆ మూపులు అక్కడ వేలాడుతున్నట్లుగా ఆ గంగడోలు వేలాడుతూ ఉండగా ఆ మూపుల్ని పైకి ఎత్తి పదములు 4 బాగున, ఆ 4 కాళ్ళు ఉన్నటువంటి ఆవులు 2 పాదములు కలిపి ఒక పాదంలా పరుగు పరుగున వచ్చేట. అంత మహావేగంగా వస్తూ ఉన్నాయి. పైగా తోకల్ని పైకి ఎత్తి స్రవిస్తున్నటువంటి పొదుగులతో అక్కడికి వచ్చేట. ఆ విధంగా తమ యొక్క ఆ ప్రేమ అతిశయాన్ని ప్రకటించాయి అక్కడికి వచ్చినటువంటి గోవులు. ఆ గోవులు ఆ విధంగా పరిగెడుతూ ఉంటే వాటిని తోలుతూ పరుగెత్తి వచ్చిన గోపాలకులు అక్కడున్న తమ పిల్లల్ని చూసి ఎత్తుకున్నారట. వాళ్ళు కూడా పరిసరాలు మర్చిపోయి తమ పిల్లల్ని ఎత్తుకున్నారు. ఆ గోవులు దూడల వద్దకు వచ్చాయి. అటువంటి వాత్సల్యాన్ని భావాన్ని ప్రకటించాయి. ఇదంతా చూస్తున్నాడు బలరాముడు. ఆశ్చర్యచకితుడై నమస్కరిస్తున్నాడు. ఒక్క కృష్ణుడే అన్ని రూపములు ధరించినటువంటి వైనం బలరాముడికి మాత్రమే తెలిసింది. కానీ ఎందువల్ల ఇది జరిగిందనేది ఇప్పుడు తెలియబోతున్నది. ఆ సమయంలో అక్కడ బ్రహ్మదేవుడు వచ్చేటప్పటికల్లా ఆశ్చర్యపోయాట. అక్కడ కనబడిన రూపములు ఏమిటి అంటే ఏ లేగల్ని ఏ గోపబాలకుల్ని తాను దాచేను అనుకున్నాడో వాళ్ళందరూ అక్కడ కనబడ్డారు. ఆశ్చర్యపోయి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ, నేను ఇప్పుడే భద్రపరిచి కదా వచ్చాను, మళ్ళీ వీళ్ళందరూ కనబడుతున్నారే అని ఆశ్చర్యచకితుడే అనుకుంటున్నట్ట. నేనే ప్రతివాడికి ఉపాధులు కల్పించేవాడిని, నా చేత సృష్టింపబడ్డారు అనిపించేటువంటి గోపబాలకులు దూడలన్నింటినీ దాచి ఉంచాను. ఇప్పుడు కొత్తగా
వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చారు? బ్రహ్మనైన నేను ఇక్కడ ఉంటూ ఉండగా నాకు తెలియకుండా వీళ్ళు ఏ బ్రహ్మ వల్ల కలిగారు అనుకున్నట్ట. కానీ బ్రహ్మలకే బ్రహ్మ అయిన పరబ్రహ్మ శ్రీకృష్ణుడు అక్కడున్నాడు అనే స్పృహ ఇంకా రాలేదు అతడికి. ఈ విధంగా ఆశ్చర్యచకితుడై ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని కళ్ళు నులుముకుని చూసేట తన 8 కళ్ళతో. చూడగానే ఆశ్చర్యం. అక్కడ గోప బాలకులు కానీ లేగలు కానీ లేకుండా ఒక చిత్రమైన దృశ్యం కనబడింది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.